ఈ రోజున ప్రతిపక్ష పార్టీలను మేము ఏదో దూషించాలనో వాటికి ఏదో నామధేయాలు పెట్టాలనో మేము మాట్లాడటంలా ఈ రాష్ట్రంలో కూటమి దిగ్విజయంగా ఎన్నికల జైత్రయాత్రను ముగించాలని కోరుకుంటున్నాం. రాజకీయ పక్షాల కంటే ముందు అమరావతిలో కలబడి పోరాడినాం. ఆ రోజున అమరావతి గురించి మాట్లాడుతుంటే బాలకోట చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు కూలి మనిషి ఆయన పసుపు కండువా కప్పుకొని మాట్లాడుతున్నాడని ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఎన్నో శాపనార్థాలు పెట్టింది. మేము తెలుగుదేశం పార్టీ దగ్గర ఒక కప్పు టీ తాగాము, ఒక లీటర్ పెట్రోలు నా కారుకు పోల్చుకొని వెళ్ళడం ఇది యథార్థం. నిజంగా మేము తెలుగుదేశం పార్టీకి కనుక ఊడిగం చేస్తే ఈ రోజున అసెంబ్లీలో 3 సీట్లు వచ్చాయి. మేము రాష్ట్రం తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున, రాష్ట్ర బాబు తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడిన స్వరాలం మేము. ఈ రోజున రఘురామకృష్ణరాజు గారు, నేను ఒక మాట చెప్తున్నా మీ ద్వారా, మీడియా ద్వారా, రఘురామకృష్ణరాజు గారు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలో తప్ప. మీరు కూడా మాట్లాడలే పోరాడే తత్వం కాదు. అలలు తరలించవు, సముద్రం ఒకరి మోకాళ్ళ దగ్గర మొదలదు. మీ ఏ నిర్ణయం తీసుకున్నా రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు నర్సాపురం నుంచి పోటీ చేస్తానన్నా, మరొక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామన్నా, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామన్నా, అమరావతి బహుజన జేఏసీగా దళిత బహుజన కులాల తరఫున మేమందరము బాలకోటే మీకు అండగా ఉంటాడు. మిమ్మల్ని గెలిపించుకొని తీరుతాం. ఈ రాష్ట్రంలో చరిత్ర మారాలి. నేనేం మాట్లాడుతున్నానో, ఎవరితో మాట్లాడుతున్నానో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు అర్థమవుతుంది. నియోజకవర్గం ఎవరు లేని వాళ్ళకి సీట్లు ఇస్తున్నా. సోమవారం ఆ పార్టీలో నుంచి మంగళవారం వస్తే సీట్లు ఇస్తున్నా. ఎక్కడో రాష్ట్ర హక్కులు దాటి ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని తెచ్చి సీట్లు ఇస్తున్నా. మా దళితులు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులని నిద్రలేపి రా ఎమ్మెల్యే సీట్ తెచ్చుకోవాలని చెప్తే రా పార్లమెంట్ సీట్ తెచ్చుకోమని ఇస్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఇదేనా యుద్ధం? ఈ యుద్ధంతో ప్రజలకు ఏం సంకేతం నడుపుతారు? ఎలాంటి సంకేతాలు ఇస్తారు? రేపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారకపోతే, తలరాతలు మారకపోతే ఈ రాష్ట్రంలో ప్రజల భవితవ్యం ఏం కావాలి? ఒక పక్క మీరే చెప్తున్నారు కంటైనర్లో కుకైన్ వస్తుందని. 25 కిలోల కుకైన్ ఎవరికి తినిపిస్తారు? ఎవరి బతుకులు చిత్రం చేస్తారు? ఇప్పటికే గంజాయి గ్రామాల్లో దొరుకుతుంది. ఏ ట్యాక్స్ మందుతో ఎంతమంది బిడ్డలు చనిపోతున్నారో లెక్కలు లేవు. 33,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైతే గణాంకాలు లేవు. కోవిడ్లో ఎంతమంది చచ్చిపోయారో ఆ మరణాల లెక్కలేదు. మరి ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు? ఈ రోజున ప్రతి సామాజిక వర్గానికి గౌరవం ఉంటుంది. దాని అభివృద్ధి కావాలి, దాని పురోగవృద్ధి కావాలి, అసెంబ్లీలో దాని స్థానం కావాలి. మీరు ఒక సామాజిక వర్గాన్ని దగ్గరికి తీస్తే రెండో సామాజిక వర్గం ఏమవుతుంది? నేను ఎస్సీలలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మాలని అంటదానిగా గవర్నమెంట్గా చూస్తున్న పార్టీలో చాలా బాధాకరం. ఎస్సీలలో ఈ రాష్ట్రంలో దాదాపు 11% ఉన్న మాలలో 80 లక్షల మంది ఓటర్లు ఉన్న మాలో మీరు అంటరాని వాళ్ళగా చూస్తే ఏమైపోతుంది భవితవ్యం? ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు సమీక్షించుకోరా? మరి ప్రశ్నించకపోతే ఏం కావాలి? నేను ఈ రోజున అధికార పార్టీకి ఒకరితో పుచ్చుకొని మాట్లాడుతున్నా. నేను ప్రశ్నిస్తున్నా. 5 ఏళ్ళుగా అధికార పార్టీని ప్రశ్నించిన నేను ఓటమి చేస్తున్నా. రాజకీయ తప్పిదాలున్నాయి, సీట్ల పంపకాలున్నాయి. పరిస్థితి తప్పే ఉంది. లేకపోతే దేవతా వస్త్రాల్లో రోజు అవుతారు. మొండిమలతో, దిశమలతో గుడ్డలు లేకుండా రాజు కిందకు ఊరేగిస్తుంటే ఎవడో ఒక గుడ్డోడు చెప్పాలి కదా. రాజుగారి వంటి మీద పట్టాలేవు అని. రఘురామకృష్ణరాజు లాంటి నాయకులు పోరాడితే ఒక పార్లమెంట్ స్థానం ఇవ్వడానికి 25 పార్లమెంట్ స్థానాలు
పార్లమెంట్ స్థానం ఇవ్వడానికి మీకు చేతులు రావటం లేదంటే, మనసు రావటం లేదంటే, అంత పోరాటం చేసిన ఆయన వీడియోలు పెట్టుకొని నేను ఓడిపోయాను, 3 అడుగులు వెనక్కేస్తున్నాను అని మాట్లాడుతున్నాయంటే ఎవరు పరుగు బాబా? ఎవరు పరుగు బాబా? కరివేపాకులమా? ఉంచేస్తారా? ఒక్కొక్క కరివేపాకుని పాల్గొనంటే కరివేపాకులు ఉంచేశారు. ఓకే, మాకు పెద్ద ఆశలు లేవు, ఈ రాష్ట్రం బాగు కోరుకున్నాము కాబట్టి మీరు సంయమించుకున్నాం, ఓర్పుగా ఉన్నాం. తోటి ఉద్యమకారుడికి రఘురామకృష్ణరాజు గారు అంతటికి ఇలాంటి అన్యాయం జరిగితే ప్రశ్నించాల్సిన ధర్మం మా మీద ఉందని ప్రశ్నిస్తుంది. ఏ అధికార పార్టీ ప్రశ్నించమంటే ప్రశ్నించగలరా? ఆ రోజు మేము అమరావతి గురించి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మాట్లాడారని అన్నారు. ఈ రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తుంటే, మేము ప్రశ్నిస్తుంటే మీరు అనొచ్చు కొంతమంది. ఈరోజు చాలా మంది నాకు ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఎన్ఆర్ఐల వరకు తెలుసు. నాకు ఏంటో యుద్ధం ముగియకముందే, యుద్ధం జరగకముందే విజయ వికటహాసాలు చేస్తూ, గాంభీర్యం ప్రదర్శిస్తూ, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అలా తోస్తే పడిపోయే పెట్టకూడదని ఎన్నోసార్లు చెప్పారు. ఈ రాష్ట్రం